అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే కర్మయోగము అనే అధ్యాయములో నిరాకారమైన పరమాత్మ సాకార రూపం దాల్చి మనందరికీ ఈ గీతని బోధించారు. ఇంతవరకు ఈ మూడాత్మల వివరం ఇంతవరకు ఏ భగవద్గీతలోనూ తెలియచేయలేదు. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే మూడాత్మల వివరం మనకు సంపూర్ణంగా తెలియచేయబడింది. ఈరోజు కర్మయోగము అనే అధ్యాయంలో 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఆశకు అధిష్టానములుగా ఉన్నవి. వీటి ఆధారముతో మోహమును కలగజేసి జ్ఞానమును కప్పివేయుచున్నవి. ఇంకా కొంత వివరంగా తెలియచేసుకుంటే, వివరము: శరీరములో జ్ఞానేంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, అంతరేంద్రియమునైన బుద్ధి మరియు బయట జ్ఞానేంద్రియములకు లోపలి బుద్ధికి మధ్యవర్తిగా ఉన్న మనస్సు మొత్తము 7 గుణములుగా ఆధారముగా ఉన్నవి. ఈ మొత్తము 7 గుణములకు ఆధారముగా ఉన్నవి. బయటి జ్ఞానేంద్రియములు విషయ జ్ఞానమును తెలిపితే ఆ విషయమును మనస్సు స్వీకరించి లోపలి భాగమైన బుద్ధికి తెలిపితే, మనస్సు బయట జ్ఞానేంద్రియములైన విషయాలు తెలియజేస్తే మనస్సు మోసుకొచ్చి లోపల బుద్ధికి తెలియచేస్తుంది. అప్పుడు బుద్ధికి గుణములు తగులుకొని చేయును. మనసు తెచ్చిన విషయాల్ని బుద్ధికి అందజేస్తే అప్పుడు బుద్ధికి గుణములు తగులుకొని యోచింపచేయును. ఇట్లు జ్ఞానములు తెలుసుకోవలసిన బుద్ధి గుణములలో చిక్కుకొనుట వలన జ్ఞానము తెలియకుండా పోవుచున్నది. మనసు తెచ్చిన విషయాల్ని, జ్ఞానేంద్రియములు అందించిన విషయాన్ని మనసు తెచ్చి బుద్ధికి అందిస్తే బుద్ధి యోచిస్తుంది. ఆ యోచించటం వలన, గుణములలో చిక్కుకోవటం వలన జ్ఞానము తెలియకుండా పోతుంది మనిషికి. కామాది గుణములు బుద్ధిని భ్రమింపజేయుచున్నవి. బుద్ధినే భ్రమింపజేయు గుణములను లేక ఆశను అణిచివేయాలి అంటే ఏమి చేయాలో కింద శ్లోకంలో చూద్దాము. కామాది గుణములు లేకుండా చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి, ఏమి ఆచరించాలి, ఏమి చేస్తే గుణములు లేకుండా పోతాయి, మనిషి పరమాత్మ యందు చేరుకొని ఐక్యమవుతారో ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణంగా తెలియజేయబడింది. ఆ వివరము ఎలా బుద్ధిని గుణములను అణచివేయాలో రాబో శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.